ఏంటి సమస్య ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకాగూడ దర్జీ బస్సుకి వెళ్ళొచ్చినాం సార్. ఇగో మాది కరెంట్ గురించి మేము అప్లై చేసినాం. ఫస్ట్ అప్లై చేస్తే మీకు అందులో ఓకే కాలేదు అన్నారు. మళ్ళీ అప్లై పెట్టినాం. పెడితే వాళ్ళు ఏం చేశారు, మీకు కరెంట్ ఓకే కాలేదు అని వచ్చారు. వస్తే మళ్ళీ చేస్తే మళ్ళీ ఇక ఓకే, మళ్ళీ ఇది ఇది రాసి ఇచ్చారు. మళ్ళీ పెట్టుకోమన్నారు. మళ్ళీ పెట్టుకుంటే పోయిన నెల 19 తారీఖు పెట్టినాం. పెడితే మాకు ఏం చేశారు, మీకు కాలేదా, మాకు కరెంట్ బిల్ కట్టమని వచ్చారు. 5 నెలల కరెంట్ బిల్ కట్టాలి, 2200 చిల్లర కట్టాలంటే మేము కట్టలేం కదా సార్, మేము అప్లికేషన్ పెట్టుకున్నామంటే అప్లికేషన్ పెట్టుకుంటే మాకు తెలియదు, మాకు రాలేదు ఎటువంటిది, మీరు కట్టాలి అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అడిగితే మీకు ఓకే కాలేదు, ఓకే అయితే మరి ఇప్పుడు మేము ఇచ్చినాం కదా సార్, ఓకే ఎందుకు కాలేదు అంటే మాది ఏంటిది ఆన్లైన్ ఓకే కాలేదు, ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు మీకు ఓకే అవుతుంది, అప్పటిదాకా మీరు కరెంట్ బిల్ కట్టాలి అని అంటారు. మరి అప్పటిదాకా కరెంట్ బిల్ కట్టాలి, మరి ఇక్కడ మరి ఎందుకు ఓకే కదా సార్, ఇక్కడ ప్రజావాణిలో పెట్టుకోవాలని అన్నారు కదా, మరి ఇక్కడ పెడితే అంటే అది ఇంకా ఓపెన్ కాలేదు, అప్పుడు ఓపెన్ అయినప్పుడు మీకు వస్తుంది అన్నారు. మరి ఇక ప్రజావాణి మరి ఇదెందుకు మళ్ళీ ఇక ఇప్పుడు అప్పుడే ఓపెన్ అయినప్పుడు మేము అక్కడనే పెట్టుకుంటున్నాం, మరి ఇంత దూరం రావాలి ఇక్కడ చేయాలి అని ఏమున్నది చెప్పు సార్, ఏమున్నది? ఇప్పటికి 4 సార్లు తిరిగిన, 4 సార్లు 400 రూపాయలు, మళ్ళీ ఇంత అంతా ఏదన్నా కూలి చేసుకున్నా కూడా సగం దినం నాకు ముందే ఓపెన్ సర్జరీ అయింది, నేను వచ్చే పరిస్థితి లేదు. ఇట్లా 4 సార్లు తిరిగినా కూడా పని కాకపోతే ఏం ఫైదా సార్? మరి వాళ్ళు కట్ చేస్తాను వచ్చిండ్రు సార్ అని అంటే బతిలాడితే, ఒక్కరోజు టైం ఇస్తున్నా, నువ్వేం చేసుకుంటావు, నాకు ఒక రోజులో పైసలు కట్టేసారు 2000, లేకపోతే మేము రేపు వచ్చి కట్ చేస్తామని అన్నారు. ఇక రేపు వచ్చి కట్ చేస్తాడు. లేకపోతే చేసిన అన్నీ చేసిన వాళ్ళ ఓకే, ఆ రేషన్ కార్డు ఉన్నది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, అది ఓపెన్ అయినప్పుడు అప్పుడైతే అంతవరకు నువ్వు కరెంట్ బిల్ కట్టాలి అంటారు. లేకపోతే కలెక్టర్ ఆఫీసు, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు అంటాడు. కలెక్టర్ ఆఫీసు పోతే ఏమన్నది, మాకు కూడా ఏం రాలేదు, మీరు కట్టవలసింది అని అంటారు. అంతే కదా, ఇదే తింపుడు కదా. ఈ ఆఫీస్ ఆడికెళ్ళి కోర్ట్ ఆఫీసు పోయినాం, మా కోర్ట్ ఆఫీసులో లేదు, మండల ఆఫీసు పోమన్నాం, మండల ఆఫీసు పోయినాం, మళ్ళీ కరెంట్ ఆఫీస్కి వచ్చినాం. సార్ మా అక్కడికి వెళ్ళి మండల ఆఫీస్కి లేదంటే కరెంట్ ఆఫీస్కి ఇవ్వమన్నారని అక్కడ మండల ఆఫీస్కి వెళ్ళి కరెంట్ ఆఫీస్కి మాట్లాడితే, సరే మరి అక్కడికి లేకపోతే ఇక్కడికి పోరని ఈడికి వచ్చినాం, ఈడ పెట్టుకుని ఈడేమి. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు 4గోసారికి ఏమంటారు, కలెక్టర్ ఆఫీస్లో ఉంటారు. కలెక్టర్ ఆఫీస్లో పోతే అయ్యా మాకేం రాలేదు, మీరు కట్టుకోపోరు ఉంటారు. ఇది తిరగనికే సరిపోయింది, ఇంకేం కావాలి? తిరుగుడే సరిపోతుంది. ప్రభుత్వం కరెంట్ ఇస్తుండ్రు అంటే ఎవరికో ఒకరికి ఇచ్చారు, 10 మందిలో ఒక్కొక్కరికి ఇస్తుండ్రు అంతనే, అదంతా ఇంకా అంతా మిగిలి ఇంకేం లేదు. ఏం చెప్తా ఆయన తెలియదు, చెప్పేది ఏమున్నది, చేస్తున్నాం మెల్లగా అందరికి చేస్తున్నాం అంటాడు అంతే. ఇప్పుడు మరి అయిపోయినాయి ఏవి మరి, ఇప్పుడు మాకు మరి వచ్చినాక మేము ఇక్కడికి రావాలని మాకు షోకా అండి. చూసారు కదా, ఇది ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు సామాన్యులు ఏదైతే బుద్ధి చెప్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఈ సంక్షేమ పథకాల విషయంలో అందరికీ అర్హులైన అందరికీ కూడా రావట్లేవని చెప్పి కూడా ఇక్కడ ప్రజావానికి వచ్చి చెప్పినా కూడా ఇక్కడ కూడా పట్టించుకున్న నాదుడే లేరని చెప్పి కూడా వారు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ కరెంటు విషయంలో కావచ్చు, సిలిండర్ విషయంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల రూపంలో కొంతమంది మాత్రమే వర్తింపజేస్తూ ఉంది. చాలామంది అర్హులు ఉన్నా కూడా ఈ సంక్షేమ పథకాలు రావట్లేవని చెప్పి కూడా ప్రజావానికి వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దీని పట్ల స్పందించి రాని వారికి ఎవరికైతే ఉంటాయో సంక్షేమ పథకాలు అందించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.